యాజకులు ఏం చేస్తారు? ఇందులోకి వెళ్ళి యాజక పరిచయం చేస్తారు కదా. మనం కూడా ఎవరు? యాజకులు. రాజులైన యాజక సమూహం రాయబడిందా? మనం మందిరం లేకుండా ఎక్కడ పరిచయం చేస్తాం? అసలు నీకు మందిరం లేకుండా తెలియదు, నువ్వు యాజకులను తెలియదు, మరి ఎట్లయితే కష్టం అందుకే తెలియజేస్తావు అనమాట. ఆత్మ సంబంధమైన నువ్వు యాజకుడికి రాజువి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే ఈ కనిపించే మందిరంలో నీకు కనిపించే ఆత్మ చేత సేవ చేస్తాం. సేవ జరుగుతుంది ఇక్కడ. అది మనం చేసే సేవ ఏంటి అంటే 15వ అధ్యాయం 12వ వచనం ఎందుకు చెప్పాను. రోమపత్రిక 15వ అధ్యాయం 15వ వచనం 15 అయినను అన్య జనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు అని రాయించాడంట. ఇప్పుడు మనమంతా యాజకులమైతే, నేను యాజకుడిని, మీరు యాజకులే, మనమంతా ఏం చేయాలి తెలుసా? లోకంలో ఉన్న పాపిని పట్టుకొచ్చి దేవుడికి వాడిని అర్పణగా ఇవ్వాలి. ఆ రోజు యాజకులు ఏం చేసేవాళ్ళంటే బయట ఒకరు గొర్రెను పట్టుకొస్తే ఆ గొర్రెను మన పాపం కోసం అక్కడ అర్పిస్తాడు. ఆ గొర్రె రక్తం చిందించడం వల్ల వారి పాపాలు కప్పేయబడతాయి, తీసేయబడతాయి. ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సువార్త చెప్పాలి. లోకానికి వెళ్ళి అన్ని జనాంగాన్ని తీసుకొచ్చి దేవుడి పాదాల దగ్గర సంఘంలో చేరిస్తే అదే యాజక ధర్మం. ఆ వాడే అన్యుడే, పాపి అయిన అన్యుడే దేవునికి అర్పణ. నువ్వు చేసే సువార్త ప్రకటించడమే యాజకత్వం. అర్థమైందా? మరి ఇప్పుడు అన్యుడిని తీసుకొచ్చి ఎక్కడ పెడతావు? గొర్రెని తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడ వదిస్తారు? బలిపీఠం మీద, దేవాలయమనే కదా. ఇప్పుడు నువ్వు అన్నిని తీసుకొచ్చి వాడిని దేవాలయంలో తీసుకురావు. దేవాలయమే కనబడకపోతే నీకు ఎలా తీసుకొస్తావు? ఈ దేవాలయం కాదు, ఆత్మ సంబంధమైన దేవాలయాన్ని విశ్వాసంతో నువ్వు తీసుకురావాలి. నువ్వు ఎప్పుడైతే విశ్వసించావో నీకు తెలియకుండానే నువ్వు ఆత్మ సంబంధమైన దేవాలయంలో నీ ఆత్మ నివసిస్తుంది. శరీరం కేవలం శరీర సంబంధమైన లోకంలో నివసిస్తున్నా నీ ఆత్మ కనెక్ట్ ఆ సంఘంతో ఉంది. ఆల్రెడీ కనెక్షన్ అయిపోయింది. ఎయిర్టెల్తో కనెక్షన్ అయినట్టుగా, ఐడియాతో కనెక్షన్ అయినట్టుగా దేవుడితో, దేవుని ఆత్మతో నువ్వు కనెక్ట్ అయ్యావు. నీ ఆత్మ కనెక్ట్ అయ్యావు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? అందరికి అర్థమైనాయండి? ఆయన పేరు మర్చిపోయాను. మీరు దూరం పోతే పేరు మర్చి పెట్టుకున్నాను. అట్లా మీకు అర్థమైందా? ఇప్పుడు రెండవ రాకడ యేసు వచ్చారని AD 70లో వచ్చాడా? గ్యారెంటీనా? నేను బలవంతం ఏమైనా చేస్తున్నా? అంతే కదా. అపనమ్మకం వద్దు. సత్యం ఇంకా మీకు అర్థం కాకపోతే ఇంకో కోణంలో చెప్తా నేను. అది ఏదైనా సరే బైబిల్లో చెప్తా. చెప్పాల్సిన చాలా ఉన్నాయి. అంటే మీ ఆకలి కొద్దే కదా నేను వేయాల్సిందే. అది ఇప్పుడు అడిగిన ఆ యొక్క 16వ అధ్యాయం 27-28 వచనాలకి మరొక వచనం ఇస్తాను చూడండి. దిగిపోతుంది లోపలికి. చూడండి సార్. 21వ అధ్యాయం యోహాను సువార్త. అంటే ఇవి ఇన్నాళ్ళు కనబడలేదా? మాకి ఎవడికి కనబడడం లేదా? ఈయనకే ఎట్లా కనబడినాయి అబ్బా అనుకుంటున్నారా మీరు? అట్లే అనుకుంటారు కొందరు కదా. అంతే కదా, వచ్చారు కదా. ఇవి ఇన్నాళ్ళు మాకు కనబడలేదా? వచ్చారు కదా మీద నాకు కొంచెం డౌట్గా ఉంది. చదవండి 21వ అధ్యాయం. 21వ అధ్యాయం జాగ్రత్తగా చదవండి. 20వ వచనం నుంచి చదువుదామండి జాగ్రత్తగా. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును, సారీ అది ఇంకా 18 నుంచి చదివితే ఇంకా బాగుంటుందండి. యేసు, నా గొర్రెలను మేపు. నీవు యవనుడై ఉన్నప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు. వేరొకరు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నేను మోసుకొని పోవును. నీతో నిశ్చయంగా చెప్తున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణం వల్ల దేవుని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని పేతురుతో అనేను. మా అర్థమైందా? ఇది ఎప్పుడు? యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళే 40 రోజుల సమయంలో, అంటే లాస్ట్ మూమెంట్లో అనుకుందాం ఎగ్జాంపుల్గా.
రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు, మూడోసారి ప్రత్యక్షమైనప్పుడు, రైట్, మూడోసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయన చెప్తున్నాడు అన్నమాట, గొర్రెలను అప్పగించి జాగ్రత్త నాన్న, నువ్వు ఇంకా యవనంలో ఉన్నప్పుడు ఎక్కడికెట్టే అక్కడికి పోయి సువార్త ప్రకటిస్తావు, కానీ నీకు వృద్ధాప్యం వచ్చినప్పుడు నిన్ను ఒకడు ఎత్తుకొని పోయి సిలువేసి చంపేస్తాడు అని చెప్తాడు ఇక్కడ. అంటే ఎలాంటి మరణం రాబోతుందో ఇతనికి ముందుగానే సూచించాడు. ఇప్పుడు పేతురు ఊరికే ఉండాలి కదా, పేతురు ఊరికే ఉండాలన్న విషయం మనకు తెలుసు, అంతేనా లేదా? ఊరికే ఉండడు కనుక సరే ప్రభువా నువ్వు చెప్పింది కానన్నప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ఏమన్నాడు చూడండి 20 వచనం, పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించువాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడైన శిష్యుడు తన వెంట వచ్చుట చూసాను. చూసారా, నువ్వు ఈ రకంగా చనిపోతావు వయసు అయిపోయిన తర్వాత అని చెప్పాడండి. ఆయన మరణము ఎలా ఉంటుందో ముందుగానే చెప్పేశాడు. ఇప్పుడు సరే ప్రభువా మంచిది, సరే ప్రభువా అనగా ఇలా ఎదురు తిరిగి ఎసయ్య మరి ఈయన